హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ షార్ట్ బ్రేక్. ఈ సంవత్సరం 31st రోజు 12 గంటలకు మీరు ఎంతమందికి మీరు హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ పంపాలనుకుంటున్నారు? క్యాజువల్ గా మనం ప్రతిసారి పండుగ కాగానే హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ పంపిస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం మనం తప్పు చేయొద్దు. ఎందుకంటే మన భారతదేశంలో ఒక వార్నింగ్ మెసేజ్ జారీ చేయడం జరిగింది. ఈసారి 31st రోజు మనకు 12 o'clock కి చాలా హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. అది మనకు ఎలా వస్తున్నాయంటే మన ఫ్యామిలీ నుండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుండి, రిలేటివ్స్ నుండి వస్తున్నాయని చెప్పి మనం ఏం చేస్తాము, దాన్ని మనము డౌన్లోడ్ చేయడానికి, అలాగే దాని మీద క్లిక్ చేసి మనం దాన్ని చూడాలనుకుంటాం. అలాగే కొంతమంది స్కామర్స్ ఎలా చేస్తున్నారంటే ఈసారి కొత్తగా సేమ్ మన ఫ్యామిలీ నుండి పంపించినట్టే మనకు మెసేజెస్ వస్తున్నాయి. మన బ్లూ లైన్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేయండి అని వస్తున్నాయి. మర్చిపోయి కూడా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అన్నోన్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ డౌన్లోడ్ అయిపోగానే మీ యొక్క మొబైల్ యాక్సెస్ హ్యాకర్ చేతిలో వెళ్ళిపోతుంది. హ్యాకర్ చేతిలో మీ మొబైల్ యాక్సెస్ వెళ్ళగానే మీ యొక్క యూపీఐ పిన్, ఏటీఎం పిన్ తను రీజనరేట్ చేసుకోవడానికి అతనికి వీలుంటుంది. దాని తర్వాత మీ యొక్క బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. 2026లో ప్రపంచం అంతం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక పేదవాడి జీవితాన్ని మాత్రం అంతం కాకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. అలాగే ఈ యొక్క విషయాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కి, అలాగే ప్రతి ఒక్క భారతీయునికి షేర్ చేయండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, మీకు మీ న్యూ ఇయర్ రోజు +92 నుండి మెసేజ్ వస్తే అది పాకిస్తాన్ నుండి వచ్చినట్టు, అలాగే +880 నుండి వస్తే బంగ్లాదేశ్ నుండి వచ్చినట్టు, అలాగే +86 నుండి వస్తే చైనా నుండి వచ్చినట్టు. అత్యంత ప్రమాదకరమైన నెంబర్ ఏదంటే +88 నుండి మీకు వస్తే అది కంబోడియా దేశం నుండి వచ్చినట్టు. ఈ ఇంటర్నేషనల్ నంబర్స్ ని యూజ్ చేసి హ్యాకర్స్ మన భారతీయుల్ని స్కామ్ లో ఇరికించాలని చూస్తున్నారు. ఈ స్కామ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నాకు తెలిసిన ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. అలాగే మీ ఫ్యామిలీస్ కూడా ఇటువంటి స్కామ్ నుండి బారిపడకుండా మీరు ఈ యొక్క మెసేజ్ ని అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.